హలో ఫ్రెండ్స్, ఇంటి హాల్లో ఇలా ఒక స్టైలిష్ సిమెంట్ షోకేస్ పెడితే మీ ఇంటి లుక్ ఒక్కసారిగా లగ్జరీగా మారిపోతుంది. ఈ డిజైన్ ఎలా చేసామో పూర్తిగా చూద్దాం. మీ ఇల్లు అందంగా కనిపించాలంటే హాల్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. హాల్లోకి ఎవరైనా అడుగు పెడితే ముందుగా కనిపించేది షోకేస్ లేదా డెకరేషన్ ఏరియా. అందుకే ఈరోజు మనం చూసేది ఒక మోడర్న్ స్టైల్ సిమెంట్ షోకేస్ కబోర్డ్. ఈ డిజైన్లో మీరు చూస్తున్నట్లుగా సింపుల్గా కాకుండా బాక్స్ స్టైల్లో మల్టిపుల్ సెల్ఫ్స్తో ఒక యూనిట్ లుక్ ఇచ్చాం. ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల మీ హాల్లో స్పేస్ కూడా సేవ్ అవుతుంది. అలాగే డెకరేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ముందుగా ఈ వర్క్ ఎలా స్టార్ట్ చేసామంటే వాల్ మీద మెజర్మెంట్స్ తీసుకొని ఒక ప్రాపర్ మార్కింగ్ చేసాం. తర్వాత సిమెంటు మరియు స్టీల్ రాడ్స్తో ఫ్రేమ్ స్ట్రక్చర్ తయారు చేసాం. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వుడ్ కబోర్డ్లతో పోలిస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ షోకేజ్లో ప్రత్యేకంగా మీరు గమనిస్తే మధ్యలో ఒక డిఫరెంట్ స్టైల్ బాక్స్ డిజైన్ ఇచ్చాం. ఇది మొత్తం డిజైన్కి ఒక హైలైట్గా ఉంటుంది. ఈ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. తర్వాత ప్లాస్టర్ వర్క్ చాలా క్లీన్గా ఫినిష్ చేసాం. కార్నర్స్ అన్నీ స్పాట్గా ఉండేలా చూసాం. ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటేనే డిజైన్ లుక్ కూడా బాగుంటుంది. ఈ షోకేజ్ను మీరు ఎలా వాడుకోవచ్చు, గోడపై చిన్న గోడ డెకరేషన్ పీసులు పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ ఫోటోలు డిస్ప్లేలు చేయవచ్చు, గాడ్ ఫోటోలు లేదా చిన్న పూజ సెటప్ కూడా పెట్టుకోవచ్చు అవసరమైతే. సో పీసులు పెట్టుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. ఈ డిజైన్లో మరో మంచి విషయం ఏమిటంటే మీరు పైన పెయింట్ లేదా స్ట్రక్చర్ ఫినిష్ ఏదైనా వేసుకోవచ్చు. ఉదాహరణకి పుట్టి, పెయింట్ అండ్ టెక్స్చర్ అండ్ ఫినిషింగ్ లేదా లైట్ కలర్తో మినిమల్ లుక్ మీ ఇంటి స్టైల్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిమెంట్ కబోర్డ్లు మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఒకసారి చేసుకుంటే చాలా సంవత్సరాలు ఎలాంటి సమస్య లేకుండా వాడుకోవచ్చు. అప్పుడు మీరు చూస్తున్న ఫైనల్ అవుట్పుట్ చాలా క్లీన్గా మోడర్న్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ చిన్న హాల్కి అయినా పెద్ద హాల్కి అయినా సూట్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి డిజైన్ చేయించుకోవాలా అనుకుంటే మీ స్పేస్కి తగ్గట్టు మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇలాంటి మోడర్న్ హోమ్ డిజైన్ వీడియోలు చూడాలంటే మా వినోద్ హోమ్ క్రియేషన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఓకే, తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.